భార్య బిడ్డలకు భరణం చెల్లించకుండా తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాక్ నిచ్చింది. సాధారణంగా కోర్టులు భరణం చెల్లించాలని ఆదేశిస్తాయి. కానీ ఈ కేసులో ఏకంగా భర్త పనిచేసే కంపెనీకి కీలక ఆదేశాలను జారీ చేసింది. తన జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ అరుదైన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసులో ఏం జరిగిందో వివరంగా చూద్దాం. నిషాంత్ సుప్రీం బాయ్ సోనీ డింపుల్ దంపతుల మధ్య తలెత్తిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. భార్యకు 4 ఏళ్ల కుమార్తెకు భరణం చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ నిషాంత్ మాత్రం ససేమిరా అన్నాడు. ఇక తనకు నెలకు 50,000 మాత్రమే జీతం వస్తుందని, లోన్లు ఎక్కువగా ఉన్నాయని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కనీసం మధ్యవర్తిత్వ చర్చలకు కోసమని ప్రయాణ ఖర్చులు ఇవ్వమన్నా, బకాయిలు ఉన్న 2.5 లక్షలు కట్టమన్నా అతను అంగీకరించలేదు. ఇక దీంతో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మస్థానం ఈ మొండితనానికి ముగింపు పలకాలని నిర్ణయించింది. భర్త స్వచ్ఛందంగా డబ్బులు కట్టడం లేదని గ్రహించిన సుప్రీంకోర్టు అతను పనిచేస్తున్న రిషద్ షిప్పింగ్ అండ్ క్లీనింగ్ ఏజెన్సీ కంపెనీకి నేరుగా నోటీసులు ఇచ్చింది. నిషాంత్ నెల జీతం నుంచి 25,000 కట్ చేసి ఆ మొత్తాన్ని నేరుగా అతని భార్య ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయాలి అని ఆదేశించింది. ఇక ఇలాంటి తీర్పులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. భర్తకు లోన్లు ఉన్నా లేకపోయినా భార్య బిడ్డలో సంక్షేమమే అత్యున్నతమని కోర్టు స్పష్టం చేసింది. గత 4 ఏళ్లుగా తండ్రి తన బిడ్డను కనీసం పలకరించలేదు అని, ఆమె తండ్రి కూడా చనిపోయినా ఒంటరిగా బిడ్డను పెంచుతుందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఈ తీర్పులో మానవీయ కోణానికి అనుసరించింది. కేవలం చట్టాల గురించి కాకుండా చిన్నారి భవిష్యత్తు మరియు సంక్షేమం గురించి తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని న్యాయమూర్తులు చెప్పుకొచ్చారు. ఇక 2022లో విడిపోయినప్పటి నుండి భార్య ఒంటరి పోరాటం చేస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో భర్త సాకులు చెప్పడం చెల్లదు అని తేల్చి చెప్పింది. ఈ తీర్పు భరణం విషయంలో కాలయాపన చేసే వారికి ఓ హెచ్చరికలా నిలుస్తుంది. కోర్టు ఆదేశాలు ఖచ్చితంగానే చేస్తే ఇలాంటి డైరెక్ట్ యాక్షన్ తప్పదని ఈ ఘటన నిరూపించింది. కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకునే వారికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక కనువింపు లాంటిది. న్యాయం ఎప్పుడూ బాధితుల వైపు ఉంటుందని ఇది మరోసారి నిరూపించింది.